మా ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా మీద ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నా కూడా మా దగ్గరికి రిపీటెడ్గా మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వస్తున్న క్లయింట్స్కి రిపీటెడ్గా కంటిన్యూస్గా ట్రీట్మెంట్స్ తీసుకున్న మా క్లయింట్స్కి కూడా చాలా థ్యాంక్స్. సో లాస్ట్ 25 days నుంచి సోషల్ మీడియాలో మా మీద వచ్చే ఎలిగేషన్స్కి మేము ఈరోజు ఆన్సర్ చేయడం కోసమని ఈ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా చూసుకుంటే చాలామంది ఈ విధంగా ఇది చూసారా, 40 హెచ్కేలో 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పేసి ఇలానే దీంతో పాటు ఇలానే చాలా వందలాది వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకటి క్లారిటీ ఏంటి అని అంటే మాకున్నది 4 బ్రాంచ్లు. 4 బ్రాంచుల్లో 40 మంది డాక్టర్స్ మాకు అవసరం లేదు. ఒక లైసెన్స్తో 5 క్లినిక్స్ రన్ చేస్తున్నారు. అలాగే 3 శాలరీ ఎక్కువ పే చేసి ఒక డాక్టర్ సర్టిఫికెట్ని కొనుక్కునే రేంజ్కి వీళ్ళు ఎదిగిపోయారు అనే ఎలిగేషన్స్ ఈ సోషల్ మీడియాలో చాలా తిరగడం అనేది జరుగుతుంది, వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి ఒకటే మేము చెప్పాలనుకుంటున్నాము. మాకు 3 స్టేట్స్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. 5 బ్రాంచెస్కి కాను 17 మెంబర్స్ ఫుల్ టైమ్ డాక్టర్స్ యాజ్ అ టీమ్ మా దగ్గర ఉన్నారు. 17 మెంబర్స్ డాక్టర్స్లో 7 మెంబర్స్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డర్మటాలజిస్ట్ మా దగ్గర ప్రతిరోజు ఉన్నారు మా క్లినిక్స్లోనే. సో ఒక్క క్లినిక్ లైసెన్స్ తోటి, హైదరాబాద్ క్లినిక్ రిజిస్ట్రేషన్ తోటి పక్క స్టేట్లోకి వెళ్ళి మేము క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి అలాంటి స్కోప్ కూడా ఉండదు. యూజువల్లీ ఏ స్టేట్కి సంబంధించిన లైసెన్స్ ఆ స్టేట్లోనే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంతమంది డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ టీమ్ తోటి ఇలా చేయడం అనేది పాసిబుల్ కాదు. మా దగ్గర ఉన్నారు, మీ ముందు కూడా డాక్టర్స్ అనేది కూర్చొని ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మీకు ఒక క్లారిటీ అనేది తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మా దగ్గర వచ్చే ప్రతి ఒక్క క్లయింట్ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది నిజంగానే ఒక ఫేక్ క్లినిక్ అనేది వాళ్ళకి అలా పడిపోకూడదు అని ఒక క్లారిటీతో ఇద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ అనేది మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా డాక్టర్స్ని థ్రెటన్ చేస్తూ భయపెడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ హెచ్ఓడీస్ ద్వారా కానీ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా చాలా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియలో. అదేవిధంగా ఒక ఛానల్ వాళ్ళు హర్షిత నెంబర్ అనేది టెలికాస్ట్ చేయడం వల్ల తనకి రాంగ్ కాల్స్, అబ్యూజివ్ కాల్స్ రావడం కానివ్వండి, ఇదంతా కూడా జరుగుతుంది. ప్లీజ్ ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరికీ ఒకటే మేము కోరుకుంటున్నాము. ఇందులో మేము ప్రతి ఒక్క లైసెన్సెస్ మేము మీకు చూపిస్తాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అని అంటే హైదరాబాద్, విజయవాడ లైసెన్సెస్ మేము ఫోటో ఏదైతే దిగామో అవన్నీ కూడా మా లైసెన్సెసే. అండ్ ప్రతి ఒక్క క్లినిక్కి కూడా జిఎస్టీ ప్రాపర్గా మేము పే చేస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రాపర్గా మేము పే చేస్తూ ఎథికల్గా మేము వర్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా క్లినిక్ లైసెన్సెస్ అండ్ జిఎస్టీ లైసెన్సెస్ మీ ముందు మేము పెడుతున్నాము. అలాగే మేము యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎవ్రీ బ్యాచ్కి ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు ఫార్మా లైసెన్సెస్ కానివ్వండి, డ్రగ్ లైసెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము మెయింటైన్ చేస్తూ మా క్లినిక్స్ని ఎథికల్గా మేము రన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ప్రూఫ్స్ ద్వారా మేము ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు హర్షిత. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు హర్షిత. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఫర్ ద క్లారిఫికేషన్, నాకు వచ్చింది ఆనరరీ డాక్టరేట్. నేను ఏ రోజు కూడా ఈ డాక్టరేట్ని యూజ్ చేసుకొని ఎవరిని ట్రీట్ చేసిందే లేదు. హెచ్కేలో ఇప్పటిదాకా మా డాక్టర్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు. ఈ అంతమందిలో ఒక్కరికి కూడా నేను ఏ రోజు కూడా ఒక సర్జరీ కానీ, ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒక బొటాక్స్, ఫిల్లర్స్, ఎటువంటి డర్మటాలజీ ప్రొసీజర్ తీసుకున్నా నేను చేసిందే లేదు. 3 years బ్యాక్ నేను పర్మనెంట్ మేకప్ చేసేదాన్ని. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. 3 years బ్యాకే ఆపేశాను డ్యూ టు మై ఓన్ పర్సనల్ రీజన్స్.
I am a permanent makeup master, I'm an esthetician, and I'm an woman entrepreneur. సో వీళ్ళు మా హెచ్కేలో ఉన్న డాక్టర్స్ అందరూ ఫేక్, ఇక్కడ అంతా మొత్తం ఫేక్ అవుతుంది, ఇలా పెట్టేసి హెచ్కేలో 40 మెంబర్స్ ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి కొన్ని వందల కొద్ది వీడియోలు చేసి మా డాక్టర్స్ని కూడా చాలా, అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో చదువుకొని ఎన్నో ఇయర్స్ కష్టపడి చదువుకున్న వాళ్ళని కూడా ఒక ఫేక్ అనే ఒక ఫాల్స్ అలిగేషన్ని పెట్టేశారు. సో వీళ్ళందరి మీద మేము యాజ్ అన్ ఆర్గనైజేషన్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ యాక్షన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నేను మీ అడ్వకేట్ నాగూర్ బాబు. ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపు కొన్ని వందల వీడియోలు హెచ్కే క్లినిక్ మీద ఫేక్ డాక్టర్స్ ఉన్నారని, లైసెన్సులు లేకుండా క్లినిక్ నడుపుతూ ఉన్నారని, తెలంగాణ మెడికల్ కౌన్సిలే వీళ్ళకి లైసెన్సులు ఎలా ఇచ్చిందని, వీటిని క్యాన్సిల్ చేయాలన్నట్టుగా రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లీగల్గా వీటన్నిటిని వెరిఫై చేయడం జరిగింది. ఈ కాపీస్ అన్నిటినీ కూడా ఈరోజు డీజీపీ గారికి అండ్ సైబరాబాద్ కమిషనర్ గారికి, కూకట్పల్లి పిఎస్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ప్రతి లీగల్ డాక్యుమెంట్ని ఇంక్లూడింగ్ జిఎస్టీ రిటర్న్స్తో పాటు డాక్టర్స్ ఎవరున్నారు అనేది కూడా క్లియర్గా పంపిస్తున్నాము. దానితో పాటుగా ఈ మలీషియస్ క్యాంపెయిన్ వెనుక ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ చేయిస్తున్నారో దాన్ని మేము బయటకు తీసుకొని రావడం జరిగింది. దీని వెనుక ఒక ఆర్గనైజేషన్ ఉంది, వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్. మేనేజింగ్ డైరెక్టర్గా పూర్ణిమ పిన్నేటి అనే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు. అండ్ డైరెక్టర్గా రాఘవేంద్ర పిన్నేటి అనేటువంటి అనదర్ డైరెక్టర్ ఉన్నారు. అనదర్ డైరెక్టర్గా కావ్య పోట్లూరి అనేటువంటి ఇంకొక డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ మాత్రమే. తమ్నైల్ చూడండి ఒకసారి. 40 మంది ఫేక్ డాక్టర్లు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ప్రాపర్గా ఇక్కడికి వచ్చి 2 days బ్యాక్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకొని వెళ్ళారు. అండ్ అట్ ది సేమ్ టైం దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం కన్సల్టేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను. ఉమా గౌరీ గారు డిఎం అండ్ హెచ్ఓ మేడ్చల్ మల్కాజ్గిరి కన్సల్టేషన్ ఫామ్ తీసుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం ఒక పేషెంట్లా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని అన్ని ఇన్స్పెక్ట్ చేసి క్లియర్గా వెళ్ళారు. ఎక్కడా లీగల్ లూప్ హోల్ లేదు. అలాగే చాలా ధైర్యంగా మీడియా మిత్రుల ముందుకు వచ్చి ప్రతి కాపీని కూడా లీగల్ కంప్లైంట్స్ అథారిటీస్ అయినటువంటి టాప్ మోస్ట్ అథారిటీ డీజీపీ గారికి, సైబర్ క్రైమ్ కమిషనర్ గారికి, అలాగే అన్ని అథారిటీస్కి ఆల్ లైసెన్సెస్ మేము ఇస్తున్నాము. అలాగే ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తూ ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ మీద కూడా ఇప్పటివరకు జరిగినటువంటి ఫైనాన్షియల్ లాస్ని క్లెయిమ్ చేయడం కోసం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ తోటి మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి రిప్రజెంటేషన్స్ అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అట్లాగే హైకోర్టును అప్రోచ్ అవుతూ ఉన్నాము. ఇప్పటి వరకు ఈ మలీషియస్ క్యాంపెయిన్ ద్వారా 2 కోట్ల రూపాయలటువంటి ఫైనాన్షియల్ లాస్ జరిగింది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్పై అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్పై ఈ 2 కోట్లు క్లెయిమ్ చేస్తూ మేము లీగల్గా ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ ఇది చాలా క్లియర్ అండ్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీబడి. ఇట్స్ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్. అండ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికెట్లో దీనిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, ఇక్కడ డర్మటాలజిస్ట్ ఉండాలి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి లీగల్గా ఒకటే ఆన్సర్, మనం అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్తో పాటు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, నర్సులు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ దీని డైరెక్టర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అనేవి మొత్తం మనం ప్రిపేర్ చేసి అప్లికేషన్ ఇస్తేనే మనకి అప్రూవల్ అనేది వస్తుంది. త్రూ ఆర్టీఐ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ని కానీ ఆర్టీఐ ఆఫీసర్ని కానీ అప్రోచ్ అయితే పబ్లిక్ డొమైన్లో అవైలబుల్లో ఉండే ఆ డాక్యుమెంట్ తీసుకొని మాట్లాడండి. డెర్మటాలజిస్ట్ ఉన్నారో లేరో, ఏ రోజైనా అప్లై చేశారా ఈ ట్రోల్స్ చేసే వాళ్ళందరూ, ఏ రోజైనా చూసారా? సో చేయడం అనేది తప్పు. వీళ్ళు ఒక డ్రీమ్ తోటి 3 సంవత్సరాల టైంలో బిల్డ్ చేసుకున్నటువంటి వాళ్ళ కెరీర్ని కానీ, లోన్ తీసుకొని వచ్చి పెట్టిన హాస్పిటల్ కానీ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్యాంపెయిన్ చేస్తూ ఫేక్ డాక్టర్స్ అని ఫేక్ ఎలిగేషన్స్ వేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ ఈ క్లినిక్లో ఎక్కడైనా చూపించండి. 40 మంది ఫేక్ డాక్టర్స్ మీ ముందే ఉన్నారు. డాక్టర్స్ అందరూ అండ్ ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి క్లినిక్లో కూడా ఈ డాక్టర్ సర్టిఫికెట్స్ అన్నీ డిస్ప్లే చేసి ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర లీగల్ లైసెన్సెస్ ఉన్నాయి. మీరు ఏ లీగాలిటీకైనా వెళ్ళండి, ఆ లీగల్ డాక్యుమెంట్స్ మేము ఓపెన్ చేసి చూపిస్తాము. ఇవి అథెంటిసిటీ కోసం మాత్రమే
డీజీపీ గారికే డైరెక్ట్గా ఇస్తున్నాము. ఆయనకు మించి కాంపిటెంట్ అథారిటీ ఇంకెవరో లేరు, ఆయనకే హ్యాండ్ ఓవర్ చేయబోతూ ఉన్నాము. అలాగే మా కంప్లైంట్స్ కూడా డీజీపీ గారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇవ్వబోతూ ఉన్నాము. అండ్ ఈ 2 కోట్ల నష్టం ఏదైతే జరిగిందో వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము డెఫినెట్గా క్లెయిమ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి అండ్ క్రిమినల్ కేసు అట్లా అలాగే సివిల్ సూట్ కూడా ఫైల్ చేసి ఆ 2 కోట్ల రికవరీ అనేది డెఫినెట్గా చేస్తాము. సారీ ఏంటండి? మలీషియస్ క్యాంపెయిన్ వెనుకున్నటువంటి బిహైండ్ ఏంటంటే, దాని రీజన్ ఏంటంటే హెచ్కే హాస్పిటల్ అనేది కేవలం 1 నెల రోజుల ముందు మాత్రమే ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. వితిన్ స్పాన్ ఆఫ్ 3 yearsలో వీళ్ళు కాస్మోటిక్స్లో చాలా మిరాకిల్స్ చేసి చూపించారు. ఒక మంచి గ్రోత్ అనేది వచ్చింది. ఒక ఉమెన్ ఎంటర్ప్రెనర్గా చాలా యంగ్ కపుల్ వచ్చేసి ఈరోజు మార్కెట్లో సస్టైన్ అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదు. అలాంటిది ఈరోజు ఒక హాస్పిటల్లో పెట్టి లోన్ తీసుకొని మరి పెట్టి ఇలాంటివి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి మలేషియస్ క్యాంపెయిన్ వరకు రీజన్ ఏంటంటే వీళ్ళని డిఫేమ్ చేయాలి, వీళ్ళ హాస్పిటల్ని టార్గెట్ చేయాలి, వీళ్ళని ఫినాన్షియల్గా దెబ్బతీయాలి. అది కాంపిటేటర్స్ అయి ఉండొచ్చు, తిరుగు వీళ్ళ ద్వారా చేయిస్తున్నారా. అండ్ షీ ఈజ్ ఆల్సో ఫిట్నెస్ ట్రైనర్. ఆమె తన వెబ్సైట్లో కూడా 20,000 రూపాయలకి 30,000 రూపాయలకి కోర్సెస్ని, అంటే ఫిజికల్ ట్రైనింగ్ కోర్సెస్ని సెల్ చేస్తూ ఉంది. ఇట్స్ నాట్ ఏ సోషల్ కాజ్ కోసం ఏం చేయడం లేదు. మీరు ఆ వెబ్సైట్ ఫిట్నెస్ ఉమెన్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వావ్ ఫిట్నెస్ ఉమెన్ సంథింగ్ ఉంటుంది, వావ్ అనే లోగోతో ఉంటుంది. మీరు చూస్తే 20,000కి 30,000కి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళ కోర్సెస్ని కూడా సెల్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా బిజినెసే. వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ని సోషల్ మీడియాలో ఒక కెమెరా ఉంది, ఒక ఫోన్ ఉంది కాబట్టి ఈరోజు ఎవరైనా ఒక రీల్ చేసేయచ్చు. కానీ ఇలా కష్టపడి కెరీర్లో పైకి వచ్చినటువంటి వ్యక్తులను డిఫేమ్ చేస్తూ ఎలాంటి లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ రోజైనా సరే ఒక్క రోజు క్లినిక్కి వచ్చి వీళ్ళది లీగల్గా కాంపిటెంట్గా ఉన్నారా లేదా ఎవరైనా చెక్ చేశారా? డిహెచ్ఎంఓ గారు చెక్ చేశారు. Could you please actually tell why exactly these YouTubers have picked on HK clinic of all the clinics that are mushrooming in Hyderabad? Even the DMHO is on record saying that there are unprofessional, untrained. I'm not talking about HK, okay, but the DMHO is on record saying that there are many unprofessional institutes that have mushroomed and are getting treatment by unqualified doctors. See, so what I'm is not it? going to give the... One second, let me complete. So what is the HK clinic saying on this? And also, why have you not taken any legal action against those YouTubers if they are wrong? We are also going to take the legal action about the YouTuber through writ of mandamus. We are approaching the Honorable High Court and we are also giving the complaint to the concerned police stations also. If they won't take any action, we will definitely go to the Honorable High Court. And second thing, we won't go to this press meet especially for HK. We are not going to generalize what I said the DMHO had said this. So the YouTubers are making similar charge, saying that there are no doctors, but a person with a doctorate is posing as a doctor. So how true is that charge? And why did they pick up on HK clinic is the question that I'm asking. Yes, okay. జనరలైజ్ డిఎంహెచ్ఓ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్కి జనరల్ స్టేట్మెంట్గా చెప్పి ఉంటారు, పర్టికులర్గా హెచ్కే క్లినిక్ సంబంధించి. ఓకే, 2-3 నేమ్స్లో హెచ్కే క్లినిక్ ఉందా? హెచ్కే క్లినిక్ లేదు. ఓకే, ఇట్స్ క్లారిఫైడ్. ఇట్స్ యువర్ సెల్ఫ్ క్లారిఫై ఇన్ దట్ హెచ్కే క్లినిక్ 2-3 నేమ్స్లో లేదు. జనరలైజ్ చేసి ఎక్కడో జరిగిందని తీసుకొని వచ్చి తమ్నైల్ మాత్రం హెచ్కే క్లినిక్ అని ఉంటుంది. సో ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళని మిస్లీడ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ని దెబ్బతీయాలనే మలీషియస్ ఇంటెన్షన్ తోటి మాత్రమే జరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డైరెక్ట్గా వీళ్ళ క్రెడెన్షియల్ని వెరిఫై చేసుకోవడానికి 2024లో ఒక నోటీస్ కూడా ఇచ్చారు. వీళ్ళు వెళ్ళి లీగల్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రూవ్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు. ఎస్, యు ఆర్ ప్రాక్టీసింగ్ లీగల్లీ, మీరు లీగల్గా అన్ని ఫాలో అవుతూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వెరీ రీసెంట్లీ డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి యాజ్ ఏ పేషెంట్గా లేదా ట్రీట్ చేయించుకోవడానికి వచ్చినట్టు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. ఎక్కడ ఎవరికి కనపడి ఎవరికి కనపడి లీగల్ లూప్ హోల్ అనేది వీళ్ళకి బయట యూట్యూబర్స్ కనిపిస్తూ ఉందా అనేది మనం క్వశ్చన్ చేస్తుంది. ఒకవేళ పాలసీని క్వశ్చన్ చేయాలని ఉంటే పాలసీని మనం కోర్టులో క్వశ్చన్ చేయాలి. పాలసీలో ఏదైనా ఫ్లాస్ ఉంటే త్రూ రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా కానీ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కానీ తీయాలి. అంతేగాని ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ మీద పాలసీ పేరు పెట్టుకొని బ్రాండ్ నేమ్ ఎలా తీస్తారు? సో ఇట్స్ కంప్లీట్లీ లీగల్ వైలేషన్స్. దానికి సంబంధించి లీగల్ యాక్షన్స్ అనేది తీసుకుంటాం.
ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్గా అడగవచ్చు. కార్తిక్ గారు ఒకసారి మైక్ ఇవ్వరు. కార్తిక్ గారు శరత్ ఫ్రమ్ తెలుగునండి. యాక్చువల్లీ అంటే హెచ్కే క్లినిక్ ఇంతకుముందు అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి వర్క్ అవుతుంది. బట్ రీసెంట్గా అంటే ఏదైతే వైజాగ్లో క్లినిక్ ఓపెన్ అవ్వడం కావచ్చు, ఇక్కడ కూడా కావచ్చు, చాలా మంది అంటే బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ రావడం వల్ల దీని మీద ఎక్కువ అటెన్షన్ వచ్చిందని అనుకోవచ్చు. అంటే వాళ్ళని తీసుకురావడం, ఈ సోషల్ మీడియాలో టార్గెట్ అవ్వడం, అంటే ఎందుకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా వాళ్ళు పర్టికులర్లీ ప్రమోట్ చేస్తున్నారనే రీజన్ ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటి నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను ఇందాకే, వైజాగ్లో ఒక పర్సన్, ఒక అమ్మాయి వచ్చి నాకు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను అండ్ నేను అడిగితే వాళ్ళ నా మీద అంటే ఏదో అటాక్ చేస్తున్నారు అన్నట్టు, లేదంటే డాక్టర్స్తో ఫోటో దిగనివ్వట్లేదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ లేదని ఒక అలిగేషన్స్ అయితే నేను ఇందాక చూశాను. సో ఏంటి దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, బోత్ సెలబ్రిటీస్ గురించి అండ్ నేను వైజాగ్లో ఏదైతే జరిగిందో. అండ్ వైజాగ్ని మీరే కంప్లీట్ ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి. ఎస్, సో తప్పకుండా మేము ఇది ఆన్సర్ చేస్తామండి. సో ఈ అలిగేషన్ క్రియేట్ చేసింది సరస్వతి గారు అనమాట. సో ఆవిడ చేతుల మీదుగా సో ఈ క్లయింట్ మా దగ్గర 6 సెషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, ఆవిడ చేతుల మీదుగా మేము ప్రతి ఒక్క సర్వీస్ తర్వాత ఒక రివ్యూ అనేది మేము తీసుకుంటాం అనమాట. సెషన్ ఎలా అయింది, మీకు ఎంతవరకు రిజల్ట్ ఉంది అని చెప్పేసి. దీని ప్రకారంగా మా డాక్టర్స్ సపోజ్ ఏదన్నా వాళ్ళకి రిజల్ట్ కనిపించట్లేదు అని అంటే ట్రీట్మెంట్ అవుటర్ చేయడం అనేది ఇదంతా జరుగుతుందన్నమాట. ఆవిడ చేత్తో రాసి సైన్ చేసిన ఫామ్ ఇది. అందులో 5th సెషన్లో I will suggest feel for under eye treatment. Thank you Ashwini for follow up. I can see the difference for under eye treatment అని ఆవిడే రాశారనమాట. సో ఈ ఎలిగేషన్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు విక్టిమ్స్ ఉంటే రాండి మీకు డబ్బులు ఇప్పిస్తాము ఇలా ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక ఫాల్స్ ఇది ఒక ప్రొపగండా, ఒక ఫాల్స్ ఇది ఇచ్చేసేసి పాపం ఈవిడ్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో కూర్చోబెట్టారు. ఆవిడ నిన్న కూడా మా క్లినిక్ మెసేజ్ చేయడం జరిగింది, ఎవరో వేరే వాళ్ళు టాక్స్ చేస్తున్నారు, ప్లీజ్ కుదిరితే ఆ వీడియోస్ తీపిచ్చేసేసేయండి అని చెప్పేసి. మేము ఎలా తీపిగలుగుతాం, మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చారు, చేసింది మేం కాదు. మేమేం చేసాం, మేము ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసినందుకు మిమ్మల్ని ట్రీట్ చేసింది, సపోజ్ ఇప్పుడు మీకు తీసుకున్న 6 సెషన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ట్రీట్ చేసింది అయితే ఒక డెర్మటాలజిస్ట్, ఒక సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఆ క్లినిక్లో కూర్చున్నారు, వాళ్ళే మిమ్మల్ని ట్రీట్ చేశారు. మీకేదన్నా ప్రాబ్లం నిజంగా ఉంది అని అంటే మీరు బ్యాక్ మా దగ్గరకు వచ్చి మా డాక్టర్ని పలానా ఇది అయింది అని చెప్పేసి అడిగితే వాళ్ళు మీకు ఆల్టర్నేటివ్గా కానీ లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా వెంటనే మీరు సోషల్ మీడియాకి ఎక్కి ఇలా హెచ్కేలో ఇలా అయింది అని చెప్పేసి వాళ్ళ మాటలు తమ్మి మీరు ఇది చేస్తారు. సో మేము మా ప్రూఫ్స్ మేము పెట్టుకోవడం, మేము ఇది ముందు నుంచి మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము పెట్టడం అనేది జరిగింది. దాని ద్వారా ట్రాల్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ క్వశ్చన్ తర్వాత కూడా మళ్ళీ ఇది మేము రాయలేదు, ఈ రివ్యూ మీరే రాసుకున్నారు అనే పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి we will send it to the lab reports, we will send to the forensic lab. So by the handwriting, by the signature, with the stroke test we can get the reports easily. అది అందరికీ తెలిసిందే కదా. అదొకటి. నిజంగా ఇక్కడ హెచ్కేలో జరుగుతున్నది కూడా ట్రీట్మెంట్స్ అనే పేరు కాదంటే ఈ డిసీజెస్కి ఎలాంటి క్యూర్ ఇక్కడ చేయరు. కాస్మోటిక్స్ అంటే ఇప్పుడు నేను కలర్ లేను, నేను కలర్ లేకపోవడం అనేది నా రోగం కాదు, నాకు హెయిర్ లేదు, నాకు హెయిర్ లేకపోవడం అనేది నా డిసీజ్ కాదు. కాస్మోటిక్స్ అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఈరోజు వస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళ మొహాన్ని పాడు చేసుకోవడానికి వస్తారా? రిపీటెడ్గా మీరు ఎంత పే అయినా చేయండి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ ఫేస్ని వాళ్ళు నాశనం చేసుకోవడానికి వస్తారా? ఏ కామన్ లాజిక్ ఇది, ఎవరు రారు. అండ్ ఆల్వేస్ ఏ ఫీల్డ్లో అయినా ఎనీ ప్రొఫెషన్లో కూడా 100% గ్యారంటీ అనేది ఎక్కడా ఉండదు, ఇంక్లూడింగ్ ఎనీ హాస్పిటల్. మీరు యశోద హాస్పిటల్స్ కానీ సంథింగ్ వాట్ ఎవర్ చూడండి, కన్సర్న్ ఫామ్ మీద సైన్ తీసుకుంటారు. మీరు 20 లక్షలు పెట్టి హార్ట్ సర్జరీకి వెళ్ళినా కానీ అక్కడ గ్యారంటీ అనేది ఎక్కడా ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే యూ కెన్ అప్రోచ్ ద కన్జ్యూమర్ కోర్ట్. ఒకవేళ నిజంగా మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా వచ్చి ఉంటే లీగల్ ప్రొసీజర్ ఏంటి, లీగల్గా మీరు ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నేను ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మాత్రమే నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని ఒక సర్టిఫికేట్ తీసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు, కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు. ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల ఇవి జరుగుతూనే ఉంటాయి. మీడియా మిత్రులందరికీ మీకు ఈ ప్రొసీజర్ అంతా తెలుసు. ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ టార్గెటెడ్. వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ని హైదరాబాద్లో తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టించి నాకు 20,000 అని ఇదంతా ఏంటంటే ఒక మలీషియస్ ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది.
అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మీరు Could చెప్పారు. you please tell what is the reason for them to target you of all the clinics? రీజన్ ఒక్కటే అండి. Because at the end of it, it's a credibility of the YouTuber also, you know. Yes. They have their followers and that can be at stake. Yes, So what exactly is the reason? యూట్యూబర్స్ కూడా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ లీగల్ ఇన్ఫర్మేషన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేసుకోండి. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసుకోకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఒక బ్రాండ్ మీద, ఒక ఇమేజ్ మీద, ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి ఒక కంపెనీ మీద మీరు చేస్తే ఆ కంపెనీ ఎప్పుడు కూడా డౌన్ అవుతూనే ఉంటుంది. సో దయచేసి ఆ క్రెడిబిలిటీని చెక్ చేసుకుంటుండి లీగల్గా మేము డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంటెన్షనల్లీ దే ఆర్ టార్గెటెడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్. ద ఆర్గనైజేషన్ ఈజ్ బిహైండ్ దిస్. సో మిమ్మల్ని చేస్తే వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందన్నా? సోషల్ మీడియాలో ఫేమ్ అయితేనే కదా, సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఫేమ్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు రాసుకున్నటువంటి బ్లాగ్స్లో మేము రకుల్ ప్రీత్ సింగ్కి ట్రైన్ చేశాము, నెక్స్ట్ మేము రాణా దగ్గుబాటికి ట్రైన్ చేశాము, నెక్స్ట్ మేము అనుష్కకి ట్రైన్ చేశాము అని రకరకాలుగా వాళ్ళు బ్లాగ్స్ రాసుకుంటూ వచ్చారు. PCOS క్లియర్ చేశాము, థైరాయిడ్ 6 వారాల్లో తగ్గిపోయింది, 10 సంవత్సరాలు ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గిపోయింది అని లీగల్ గ్రౌండ్స్లో కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అవి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కాదా? ఒక ఫిట్నెస్ ట్రైనర్ అయ్యండి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి థైరాయిడ్ తగ్గిపోయిందనే తమ్లైన్స్ ఎలా పెడతారు? ఇవి కదా లీగల్గా మనం క్వశ్చన్ చేయాల్సింది. మీరు మీ పర్సనల్ ఫేమ్ కోసం ఒక ఆర్గనైజేషన్ని డిఫేమ్ చేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రూవ్ చేయండి, మేము రెడీగా ఉన్నాము. వీఆర్ సెండింగ్ టుడే ఇట్ సెల్ఫ్ టు ద DGP ఆఫీస్ ఎంటైర్ రికార్డ్. హర్షిత ఓకే, సెలబ్రిటీస్ గురించి అని అంటే మీరు వైజాగ్ బ్రాంచ్లో ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా మా క్లినిక్కి వచ్చి గత 1 year నుంచి కానీ 2 years నుంచి కానీ 3 years నుంచి కానీ కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళే అనమాట. సో పే చేసి పిలిపించిన వాళ్ళైతే కాదు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఒకసారి మీరు వాళ్ళని అడగండి. HK ఈరోజు మీడియా పరంగా నేను చెప్తున్నాను, HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ హైదరాబాద్ బ్రాంచ్లో ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సెలబ్రిటీకి మేము పే చేసి వీడియో చేయించుకున్నది అనేది లేదు. వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం, మీరు సార్ ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఫేస్ అంటే చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం క్లినిక్కి రావడం అనేది జరుగుతుంది. ఆ పరంగానే మేము వీడియోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా కొద్ది మందికి అంటే ఒక 4-5 మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ 4-5 మందికి మాత్రమే యూట్యూబ్ ఫుల్ లెంత్ బ్లాగ్స్కి మాత్రమే మేము పే చేయడం అనేది జరిగింది ఇప్పటివరకు. ఈ విషయం నేను ఓపెన్గా చెప్తాను. హర్షిత, యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే సెట్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని టార్గెట్ చేసి మీ బిజినెస్ని దెబ్బతీయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ బిజినెస్ కాకపోయినా సైమల్టేనియస్గా వేరే అదర్ బిజినెస్లో వాళ్ళ షేడ్స్లో వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరైతే ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని మీట్ అవ్వడం జరిగిందా? ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు. ఏమీ తెలియకుండా ఈ ఆర్గనైజేషన్ మీద వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అండ్ వై టార్గెటింగ్ ఓన్లీ HK? సో ఫస్ట్ మేము వాళ్ళ టార్గెట్ కాదు. సో వాళ్ళ ఫీల్డ్లో ఉన్న వేరే ఒకరి మీద టార్గెట్ చేస్తారు. అక్కడ వాళ్ళకి కొంచెం ఫేమ్ వచ్చింది. అండ్ మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, మాకు తెలుసు పేర్లు బట్ ఐ డోంట్ వాంట్ టు సే నేమ్స్. సో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మా కాంపిటీటర్స్ వీళ్ళు. సో వీళ్ళు అప్రోచ్ అయ్యారు. అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఓన్లీ థింగ్ నేను చెప్పగలిగింది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు HK టాప్లో ఉంది, HKని కొట్టాలి. మీరే చెప్తున్నారు, నేను ఇప్పటిదాకా ఎక్కడే చెప్పలేదు HK టాప్లో ఉంది అని. నేను ప్రాబబ్లీ ఓకే ఫస్ట్ టాప్ 3లో ఉంది అలా అన్నట్టు మేము యూజ్ చేసాం. కానీ HK టాప్లో ఉంది, HKని కొడితే అందరూ పడతారు, HKని కొడితే అందరూ పడతారు. అండ్ అవి పెడితేనే కూడా వ్యూస్ వస్తున్నాయి కదా. అండ్ ఇంకొక విషయం మీరు అడిగిన క్వశ్చన్ కండి. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారో ఆ మేడం ఒకరి ద్వారా, మాకు తెలిసిన ఒకరి ద్వారా HKలో ఇలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, వాళ్ళని సరిదిద్దుకోండి అని మాకు ఒక వాయిస్ రికార్డింగ్ పంపించడం అనేది జరిగిందనమాట. అది విన్నగానే మాకు అర్థమైంది ఇది అన్ని డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చారో అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎవరు పాస్ చేశారో మాకు తెలుసు. మేము వాళ్ళని అప్రోచ్ చేయడం అనేది జరిగింది. అంటే మా వర్జన్ ఒకసారి వినండి. మీరైతే విన్నారో అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. మీరు మా వర్జన్ అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మీరు కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాను. వాళ్ళు వితిన్ 2 daysలో మేము కలుస్తామని చెప్పేసి కూడా చెప్పి
ఈ లోపటే విత్ ఇన్ 1 డేలో ఒక మీడియా ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఏ మీడియా ఛానల్స్ అయితే మమ్మల్ని ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే క్రియేట్ చేశారో వాటిలో కొన్ని మీడియా ఛానల్స్కి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, మా సైడ్ ఆఫ్ వర్జన్ వినండి అని చెప్పేసి. కానీ అంటే మేము డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. కానీ వాళ్ళు మా సైడ్ ఆఫ్ వర్జన్ వినడానికి కూడా రెడీగా లేరు. లేదులేండి ఇంకా అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. బట్ ఏదైనా డైట్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, అది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, పర్సన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒక పర్సన్కి అందరికీ సెట్ అవుతుందని లేదు. అలాగా హెచ్కేకి వచ్చే క్లయింట్స్ అందరూ 100% హ్యాపీ క్లయింట్స్గానే బయటకు వెళ్తున్నారా? ఒకవేళ అందులో కొంత పర్సంటేజ్ వరకు ఎవరైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్తో వెళ్తే వాళ్ళకి ఎలాంటి మీరు మీ తరపు నుంచి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? ఏ ఫీల్డ్లో ఎవరికి కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఈరోజు గూగుల్ మ్యాప్లో ఇక్కడ ఒక లొకేషన్ పెడదాం, మీరందరూ వచ్చారు, మిమ్మల్ని కలవడం కుదరలేదు, వెంటనే రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపోతారు, 1 స్టార్ రేటింగ్ ఇచ్చేసి. 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. సో 80% కానీ 90% కానీ ప్రతి ఫీల్డ్లో వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా ఉంటూనే ఉంటుంది. అండ్ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి వాళ్ళ స్కిన్ అవి డాక్టర్స్ చెప్తే బాగుంటుంది. ఇంకా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కానీ అండ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి పర్సన్ టు పర్సన్స్ అనేది. బట్ ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న ఎవరైతే కొంత పర్సంటేజ్ ఉన్నారో వాళ్ళు ఏమైనా వీళ్ళతో కుమ్మక్కాయ చేస్తున్నారా? ఆబ్వియస్లీ డెఫినెట్గా ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మీకు ఏదైనా జరిగితే మీకు డబ్బులు రిఫండ్ ఇప్పిస్తాము అని అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హోటల్లో భోజనంలో ఏదైనా పడింది అని చెప్తే మీకు ఎంతమంది కస్టమర్స్ అయితే తిన్నారో అందరికీ రిఫండ్ ఇప్పిస్తామంటే అందరూ వచ్చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. అలాంటి మలీషియస్ క్యాంపెయినే జరుగుతూ ఉంది. Good afternoon, everyone. I am Dr. Shahida Begum, MBBS MD dermatologist. Yeah, your question? ట్రీట్మెంట్ అనేది అందరికీ సెట్ అవ్వదు కదా, అంటే కొంతమంది ఇప్పుడు 100 పీపుల్ ఉన్నారంటే అందులో 50% సెట్ అవ్వచ్చు, సెట్ పోవచ్చు. బట్ ట్రీట్మెంట్ వైజ్గా మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అండ్ వై అంటే ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనే దానికి అర్థమవుతుంది. మీరేం చెప్తారు డాక్టర్స్గా హెచ్కే యొక్క ఏదైతే ఉందో మీరు ఆ బ్రాండ్ని కానీ ఇప్పుడు హెచ్కే అనేది ఎలా నిలబడిందో తక్కువ టైంలో అందరికీ తెలిసిందే. సో నాట్ ఓన్లీ అబౌట్ ప్రమోషన్స్ వల్ల నిలబడింది అంటే కాదు, ప్రమోషన్స్ అందరూ చేస్తారు కానీ నిలబడలేరు. బట్ హెచ్కే నిలబడిందంటే దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. సో అంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దానికి ట్రీట్మెంట్ వైజ్గా మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ అందులో నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చిన వాళ్ళకి యాజ్ ఎ డాక్టర్స్గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? Okay, so I've been associated with HK almost 1.5 year నుంచి నేను అసోసియేటెడ్గా ఉన్నాను. యాజ్ ఏ మెడికల్ హెడ్ అండ్ డర్మటాలజిస్ట్ లాగా పనిచేస్తున్నాను ఇక్కడ హెచ్కే హైదరాబాద్ బ్రాంచ్లో. సో మనకు చూడండి ఏస్థెటిక్ ప్రొసీజర్స్ అనేది చాలా మనకు ఎలా అంటే అండి అది దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ సాటిస్ఫాక్షన్ అండి. వాళ్ళకి ఎంత మేము కౌన్సిలింగ్ ఎలా చేస్తామో దాని మీద డిపెండెంట్ ఉంటుంది. సో నేనైతే అండి ద వే నేనైనా లేకపోతే మన అదర్ డర్మటాలజిస్ట్ అయినా బికాస్ వాళ్ళకు కూడా నేనే వచ్చిన తర్వాత నేనే ట్రైన్ చేస్తాను. మన SOPs అయినా మన హెచ్కేలో ఏమవుతుంది అవన్నీ వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇస్తాను. సో దాని ప్రకారం మేము ఏం చేస్తామంటే మన పేషెంట్స్కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాము. ఓకే మీకు ఈ కండిషన్ ఉంది, మీకు మెడికల్గా నేను ఎప్పుడైనా అండి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఫాలో అవుతాను. ఆ తర్వాత ఐ విల్ ఆల్సో గివ్ దెమ్ ద ఎస్థెటిక్ ప్రొసీజర్. అది కూడా ఆప్షన్ లాగా ఇస్తాను వాళ్ళకి. కంపల్సరీ నేను ఒక్క మందిని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయను. నేను ఏమంటానంటే మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఈ ప్రొసీజర్ ట్రీట్మెంట్ కూడా మీకు ఫాస్టర్ రిజల్ట్ చూపించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మొడాలిటీస్ ట్రీట్మెంట్ అండ్ దీనికి ఎంత రిజల్ట్ వస్తుంది అది కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తానంటే మీకు మీ మెడికల్ ఏదైనా మీకు లోపల బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయనా కానీ లేకపోతే మీకు ఏదైనా మనకు స్కిన్ బయాప్సీ ఏదైనా చేయడానికి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తానని వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే అన్ని టెస్ట్లు అవన్నీ రాసి అవన్నీ చెప్తానండి. ఆ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దగ్గర వెళ్ళిపోయి ఆ సేమ్ సైడ్లో మెడికల్ ట్రీట్మెంట్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తామండి వాళ్ళకి. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మిస్ఇన్ఫర్మేషన్ తీసుకోమని అనుకోండి, చాలామంది మన దగ్గర వైటనింగ్ కోసం వస్తారు. సో నేను అప్పుడే చెప్పేస్తాను వైటనింగ్ అనేది ఉండదు. మీకు మీ జెనెటిక్ కలర్ అది మీ ఫ్యామిలీతో వచ్చిన మీ జీన్స్తో వచ్చిన కలర్ అది.
సో మీకు ట్రీట్మెంట్లో అయితే మీకు లోపల మీకు ఏదో స్కిన్ టోన్ ఉంది లేకపోతే మీకు అది మన గ్రౌండ్ జీరో అండి. సో అది వరకు మేము ఇవ్వగలము. అది కూడా మీరు విగరస్గా మీరు కూడా రిలీజియస్గా మేము చెప్పినట్టుగా అన్నీ ఫాలో అవ్వాలి. ఇది ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇది ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు ఇంతవరకు రావచ్చు, మెయింటెనెన్స్ కూడా తీసుకోవాలని అన్నీ మొత్తం మంచిగా సరిగ్గా చెప్తానండి. సో ఇప్పుడు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. అది వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే వీ కెనాట్ అది మేము అది చేయలేము. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే విక్టిమ్స్ అని కాకుండా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ అని చెప్పేసి అనొచ్చు. ఎవరైతే ఇట్లా అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ నిజంగా వచ్చారు అని అంటే వాళ్ళతోటి మేము 100% వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి తగ్గ చర్యలు, అది ఏదైనా కానివ్వండి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి దానికి తగ్గ చర్యలు అనేది మేము 100% ఎప్పటి నుంచో క్లినిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి కూడా తీసుకుంటూ రావడం అనేది జరుగుతుంది. గత 25 రోజుల నుంచి మా మీద వచ్చే ఫాల్స్ ఎలిగేషన్స్లో ఇప్పటి వరకు ఒకే ఒక క్లయింట్ని వాళ్ళు పట్టుకొని బయటకు తీసుకుని రావడం అనేది జరిగింది. అది కూడా వాళ్ళు పాపం ఆ అమ్మాయిని మోసం చేసి మాటలు చెప్పి తీసుకొని వచ్చారు, పాపం అనవసరంగా ఇరికిచ్చారు. హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ వాట్ హ్యాపెన్ అరౌండ్ సోషల్ మీడియా ఫ్రమ్ స్క్రాచ్ టు ద బ్యూటీ ఇండస్ట్రీలో టాప్ వరకు ఇప్పుడు హెచ్కే క్లినిక్స్ తీసుకెళ్లారు. సో ఇలాంటివన్నీ ప్రాపగండాలు జరుగుతున్నప్పుడు యాజ్ ఎ ఫౌండర్ బట్ యాజ్ ఎ ప్రతి దాంట్లో మీరు పార్ట్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ యువర్ మెంటల్ స్పేస్? డిస్టర్బ్ అవ్వలేదని నేను చెప్పను, డెఫినెట్లీ డిస్టర్బ్ అయ్యాను. బికాజ్ ఇది ఎవరో తీసుకొచ్చి నాకు ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చేసింది కాదు. ఐ హ్యావ్ బిల్ట్ ఇట్. కార్తిక్ నేను కలిసి టుగెదర్ వీ హ్యావ్ బిల్ట్ ఇట్. బట్ దిస్ హ్యాస్ మేడ్ మీ వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే ఐ వాజ్ లైక్ వెరీ దట్ వెరీ సెన్సిటివ్ గర్ల్ ఈ సార్ట్లో ఉండేది. అక్కడి నుంచి ఐఎమ్ సీయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్. సో ఎవరైనా ఏదైనా చేసినా కూడా పోనీలే వదిలేద్దాం దగ్గర నుంచి చేశారా ఐ విల్ టేక్ అన్ యాక్షన్ దగ్గర దాకా వచ్చాను. మా పేరెంట్స్ కూడా నన్ను ఇంత స్ట్రాంగ్ చేయలేకపోయారు, బట్ వీళ్ళందరూ కలిసి చేశారు. సో యా డెఫినెట్లీ యాక్షన్స్ అన్నీ తీసుకొని స్టార్టింగ్లో చాలా ఏమంటారు కొంచెము మెంటల్గా కూడా డిస్టర్బ్ అయ్యి ఇదంతా అయింది. బట్ ఐఎమ్ వెరీ షూర్ బికాజ్ లీగలీ వెన్ వీఆర్ కంప్లీట్లీ రైట్ వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్. మ్యామ్ బట్ ఇప్పటివరకు కూడా ఒక పాజిటివ్ ప్రమోషన్స్ మేము చాలాసార్లు చూసాం, కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి మొత్తం స్క్రిప్ట్ అంతా ఇచ్చి సో దానికి కూడా చాలా అమౌంట్ పే చేసి నెగిటివ్ ఇలాంటిది ఎందుకు హెచ్కే క్లినిక్స్ మీద జరుగుతుందని మీరు? మేబీ బికాజ్ మేము షార్ట్ టైంలో చాలా ఎక్స్పాండ్ అయిపోయాము అండ్ చాలామంది మాకు సపోర్టర్స్ ఉన్నారు. సో ఈ సపోర్ట్ అనేది ఏదో డబ్బులు పే చేస్తే వచ్చేది కాదు. సో ఫస్ట్ వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. అక్కడ రిజల్ట్స్ బాగున్నాయి, ఒక రిలేషన్షిప్ ఉంది, అందుకని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు నా ఫ్రెండ్స్ అయినా రిజల్ట్స్ లేకపోతే వాళ్ళు రారు. నువ్వు నా ఫ్రెండ్, నేను వస్తాను ఫోటో పెట్టుకో, బట్ నేను ట్రీట్మెంట్కి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని చెప్తారు. సో ఇక్కడ చాలామంది ఉండేసరికి అంటే వాళ్ళకి ఏంటనంటే ఓకే హర్షిత ఉంది, హర్షిత చుట్టూ ఇంతమంది ఉన్నారు. సో అందుకని ఇప్పుడు హెచ్కే ఫ్రాడ్ అని అంటే ఒకవేళ ఎందుకు నాకు సపోర్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని ఎందుకు తిట్టాలండి? అమృత ప్రణయ్ని పట్టుకొని నాకు ఐ హ్యావ్ ఒక అబ్బాయి, ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ టు లూజ్, యూ హ్యావ్ యువర్ సన్ అంటే బెదిరిస్తున్నాడా? అబ్బాయిని ఏమైనా చేసేస్తా అంటున్నాడా? డస్ షీ డిజర్వ్ ఇట్? ఆమె లైఫ్లో ఆల్రెడీ ఆమెకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరసేయాలంట, ఇంటికి వచ్చి కొట్టేయాలంట. ఎందుకు? నాకు క్లినిక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నందుకు. సో మీకు అర్థమవుతుందా? అంటే జస్ట్ హెచ్కేని కొట్టడం అని కాదు, మొత్తము ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాటజిక్ ప్లానింగ్. అంటే ఒక ఏజెన్సీని అప్రోచ్ అవ్వడం, వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇవ్వడము, హెచ్కే మీద అలిగేషన్స్ వేయడము, అలాగే హెచ్కేతో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళందరినీ తీసేస్తే హెచ్కే వీక్ అయిపోతుంది, హర్షిత వీక్ అయిపోతుంది. సో దిస్ వాజ్ దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ కేస్ స్టడీ అనుకుంటా. బట్ ఎవరైతే హెచ్కేకి ఎగ్నెస్ట్గా చేశారో వాళ్ళందరికీ మీరు కాంటాక్ట్ అవ్వడం నేను చూశాను, వాళ్ళందరికీ మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయడం నేను చూశాను. బట్ ఇది కొంచెం లేట్ అయింది అని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు? అయ్యి ఉండొచ్చు యాక్చువల్లీ, బికాజ్ నాకు అసలు అర్థం కాలేదు టు బీ ఆనెస్ట్. బికాజ్ దిస్ వాజ్ టూ మచ్ టు హ్యాండిల్. అంటే ప్రతి సైడ్ నుంచి కార్నర్ చేసేసారనమాట. సో అది హ్యాండ్లింగ్ కూడా చాలా కష్టమైంది. అండ్ మేమేమనుకున్నాం అంటే మేము వర్క్ చేసుకుంటూ పోతాం, బిజినెస్లో ఉన్నాం. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అనగానే వచ్చేసి మాట్లాడాలి చేసేయాలి అని ఉండదు కదా. సో మేమేమనుకున్నాము కొన్ని రోజులు చేసుకుంటారు, సరే వదిలేస్తారు, మన పని మనం చేసుకుంటాం. కానీ వాళ్ళు ఆపట్లేదు. సో కొంతమందికి నోటీసులు వెళ్ళిన తర్వాత వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట, అన్న నేను వీడియోస్ అన్ని తీసేసాను, ప్లీజ్ నాకు మీద యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి అన్నారు. సరే నేను తీసుకొని, కానీ అసలు నువ్వు ఎందుకు వచ్చావు దీనికంటే, అబ్బాయి నాకేం తెలియదన్న, అందరూ పెడుతున్నారు, నాకు వ్యూస్ వచ్చాయి, నాకు ఇందులోంచి 10,000 వచ్చాయి డబ్బులు వాళ్ళు చెప్తున్నారు. అండ్ హీ సేయింగ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ IAS, సో ప్లీజ్ మీరు కంప్లైంట్ చేయకండి, నా మీద FIRలు పడకూడదు అని.
అండ్ ఆయనే చెప్తున్నాడు, తర్వాత కాల్ చేసి నా సబ్స్క్రిప్షన్ అంతా పోయింది, ముందు ల్యాక్స్లో తిరిగేది, ఇప్పుడు 200-300 వ్యూస్ ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ డే కాల్ చేశారు. మాకు నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు అసలు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ మీకు చాలామంది సెలబ్రిటీస్కి ఒక బ్యూటిఫుల్ బాండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్గా, బట్ ఈరోజు వాళ్ళ మీద కూడా డిఫేమేషన్ పడుతుంటే సో వాళ్ళు కూడా ఇన్నర్ సైడ్గా ఎంతో కొంత ఫీల్ అవ్వచ్చు యాజ్ ఎ ఫ్రెండ్స్గా ఎంతైనా. బట్ హౌస్ దే మోరల్లీ సపోర్ట్, మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు మీకు ఎంత మోరల్లీ సపోర్ట్? ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు మెసేజ్ చేసి, హర్షు ఐ యామ్ విత్ యూ, ఇక్కడ ఎప్పుడు ఏది తప్పు జరగలేదు, ఎప్పుడు వచ్చినా మమ్మల్ని డాక్టర్ చూశారు, వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్, నీకు కావాలంటే నేను వచ్చి మాట్లాడతాను అని చెప్తే, కానీ వీళ్ళందరూ వీళ్ళని చాలా ఇదిగా అబ్యూస్ చేశారు, చాలా మాటలు అన్నారు. సో ఐ హ్యావ్ స్టాప్ దెమ్. ఐ సెడ్ నో, వద్దు, మీరు ఆగండి, మీరు వస్తే మిమ్మల్ని కూడా అంటారు అంటే దే వర్ లైక్ ఐ డోంట్ కేర్, వీ డోంట్ కేర్, బికాజ్ మేము వచ్చాము అంతా కరెక్ట్గానే ఉంది, దిస్ ఇస్ రైట్, ఐ విల్ టేక్ ఎ స్టాండ్ అన్నారు. బట్ దెన్ ఐ ఆస్క్ దెమ్ నాట్ టు టాక్. బట్ ఎప్పుడు కూడా హెల్త్ సెక్టర్లో కానీ బ్యూటీ సెక్టర్లో ప్రతి కామన్ పీపుల్ తెలిసింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ 100% ఉండదని తెలుసు. బట్ మీరు ఇప్పటి నుంచి ఇలాంటిది ఒకటి ప్రోపగండా జరిగినప్పుడు ఇంకా ఏ విషయాల్లో ఇంకా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలనుకున్నారు హెచ్కే క్లినిక్? యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా మేము ప్రతి ఒక్కటి పెట్టేసాము, ఇంకా పెట్టడానికి ఏమీ లేదు. ఎవ్రీ సర్టిఫికేట్ ఈజ్ అవుట్, ఎవ్రీ డాక్టర్స్ రిజిస్ట్రేషన్ ఈజ్ అవుట్. యాక్చువల్గా అలా ఎవరు పెట్టరు, అలా చెయ్యరు, కానీ ఇంకా వీఆర్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ కాబట్టి జస్ట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ వీ హ్యావ్ పుట్ ఎవ్రీథింగ్ అవుట్. ఇంకా చూపించడానికి చేయడానికి కూడా ఇంకా దిస్ నథింగ్, వీఆర్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ నౌ. బట్ ఒక ఫౌండర్గా మీ కింద ఉన్న ఎంప్లాయీస్కి లేకపోతే డాక్టర్స్కి మీరు చాలా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ఒక పక్క బయట జరుగుతున్న దానికి భయపడుతుంటారు అండ్ హ్యాండిల్ చేయాలి. బట్ హౌ దే ఫెల్ట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో? దాట్స్ వాట్. ఇప్పుడు మా డాక్టర్స్ అందరినీ కూడా చాలా హరాస్ చేశారు. ఈ విషయాలు మేము బయటికి కూడా ప్రూఫ్స్ అన్నీ ఉన్నా కూడా ఎందుకులే, అదే ఫ్రెటర్నిటీకి ఎందుకు అగేన్స్ట్గా వెళ్ళడము అన్న దాంతో మేము ఆగిపోయాము. హెచ్ఓడీస్తో కాల్ చేయించడము, వీళ్ళతో కాల్ చేయించడం, నువ్వు వదిలేసే హెచ్కేని ఎందుకు వదిలేస్తావు, దీనికన్నా నీకు బెటర్ ఇది వస్తుంది అని చెప్పేసి. బట్ స్టిల్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై టీమ్, మై డాక్టర్స్. దేవర్ లైక్ ఇక్కడ ఏమీ అనెతికల్ అవ్వట్లేదు, వాళ్ళు ఎంత చదువుకున్నారో మేము అంతే చదువుకున్నాము, మేము ఏం తప్పు చేస్తున్నాము, తప్పు చేయనప్పుడు వీ విల్ స్టాండ్ బై యూ. సో లక్కీలీ ఐ హ్యావ్ గ్రేట్ టీమ్, గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ కష్టమైంది, బట్ ఐఎమ్ షూర్ వీ విల్ బౌన్స్ బ్యాక్. బట్ వాట్ ఇస్ ద ఫ్యూచర్ ప్లాన్స్? మళ్ళీ ఆడియన్స్ దగ్గర నుంచి, కస్టమర్స్ నుంచి, క్లయింట్స్ నుంచి హౌ యూ అగైన్ గెయిన్ దట్ ఆల్ దట్ వీ కెన్ డూ ఇస్ టెల్ అవర్ సైడ్ ఆఫ్ ట్రూత్. మేము అది చెప్పడంలో కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ కపుల్ ఆఫ్ వీడియోస్ వచ్చిన తర్వాత మేము చెప్పాము మై సైడ్ ఆఫ్ స్టోరీ, బట్ దే హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ పిఆర్ టీమ్. కమెంట్ సెక్షన్ కొనేశారు, ఇవి కొనేశారు. అప్పుడు మాకు పిఆర్ అంటే ఏంటో తెలీదు, ఏం తెలీదు, ఇలా అవుతుంది అని తెలీదు. సో ఎవ్రీథింగ్ వాళ్ళ సైడ్గా మ్యానిపులేట్ చేసేసుకున్నారు. సో వీ విల్ జస్ట్ ట్రై టు ప్రూవ్ అవర్ ఇన్నోసెన్స్ అంతే. దాట్ ఈస్ వాట్ వీ కెన్ డూ. మా దగ్గర ఇది ఉన్నారు, మా డాక్టర్స్, మీరు రండి. సో వీ విల్ జస్ట్ డూ దాట్. ప్రతి కంపెనీకి కానీ లేకపోతే ప్రతి ఫౌండర్ కానీ వన్ మోటో ఉంటుంది ఏదైనా స్టార్ట్ చేయడానికి. ఫర్ హెచ్కే క్లినిక్స్ యూ వాంట్ టు ఫాలో దట్ మోటో టిల్ దట్ లాస్ట్ బ్రెత్ అని ఎనీథింగ్? See, the entire reason why I have come into this industry, ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాను అంటే, చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ లవ్ ఫర్ దిస్ అండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ ప్లేస్ వేర్ టెక్నాలజీ అండ్ డాక్టర్స్ ఇద్దరు కూడా టాప్ నాచ్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు కొంతమంది చాలా గొప్ప డాక్టర్స్ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ ఇది ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఉండకపోవచ్చు. కొంతమంది దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది. నేను జస్ట్ ఒక ప్లేస్ని క్రియేట్ చేశాను, ఒక ప్లాట్ఫామ్ని, వేర్ మా డాక్టర్స్కి బెస్ట్ ఓటీ, బెస్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి దే సో హ్యాపీ. ఐ మీన్ ఆ ఓటీ చూసి వెన్ ఇట్ టర్న్డ్ అవుట్, ఓటీ చేసిన పర్సన్ కూడా అంటున్నారు 100 బెడెడ్ హాస్పిటల్లో కూడా నేను ఇట్లాంటి ఓటీ ఇది చూడలేదు, దిస్ ఈజ్ లైక్ సో అమేజింగ్ అసలు అని చెప్పేసి. సో ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ దట్ థింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ థింగ్. మీరు చేసుకోండి అని మేము ఎవరికి చెప్పట్లేదు. సి, ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ ఇన్సెక్యూరిటీస్, ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి వెల్ అండ్ గుడ్. ఒకవేళ నేను ఇది చేయించుకుంటే నేను కాన్ఫిడెంట్గా ఉంటాను అని ఒకరు అనుకుంటే అది తప్పు కాదు. సో ఇంకెవరు కూడా వచ్చి వాళ్ళని క్వశ్చన్ కూడా చేయకూడదు, నువ్వు ఎందుకు అలా అనుకుంటావు, వాళ్ళ ఇష్టం. సో అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి టు గివ్ ద బెస్ట్ సర్వీసెస్. సో దాట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండ్ దాట్ ఈస్ అవర్ మోటో. ఫైనల్లీ అంటే మీ సర్వీస్కి, మీ హార్డ్ వర్క్కి ఒక రెస్పెక్ట్ఫుల్గా డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాన్నే కొంచెం దూరం చేస్తున్నారు. డిడ్ యూ ఫీల్ సాడ్ ఫర్ దట్? అంటే ఈ డాక్టరేట్ దూరం అయిపోతుంది అన్న దానికి సాడ్నెస్ లేదు, బికాస్ ఐఎమ్ మచ్ మోర్ దెన్ దట్ డాక్టరేట్. ఓకే, ఐ యామ్ అన్ ఆంట్రప్రెనర్. వెన్ ఐ స్టార్టెడ్ నా దగ్గర ఒక్కరే ఉండే, నేను కార్తిక్ చేశాము. ఈరోజు ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ లైక్ మోర్ దెన్ 120 ఫ్యామిలీస్ ఇలా ఉన్నాయి. సో ఐఎమ్ మచ్ మోర్ దెన్ దాట్. సో నా డాక్టరేట్కి హెచ్కేకి సంబంధం లేదు.
నేను ఏ రోజు ఎవరికి ఏ ట్రీట్మెంట్లు చేయలేదు, పర్మనెంట్ మేకప్ తప్ప. ఐఎమ్ ఎన్ ఎస్థెటిషియన్, ఐఎమ్ PMU మాస్టర్, ఐ కెన్ ఈవెన్ ట్రైన్ అదర్ పీపుల్ ఆన్ హౌ టు డూ పర్మనెంట్ మేకప్. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ అది ఆపేసి కూడా 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళ నుంచి అది కూడా చేయట్లేదు. బికాస్ వీఆర్ నా పర్సనల్ రీజన్స్ వల్ల వీఆర్ నాట్ డూయింగ్ దట్. సో డాక్టరేట్ పోలేదు, ఐ కెన్ స్టిల్ కీప్ ఇట్. బట్ అది వాళ్ళకి ఒక ఏమంటారు, జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ఆయుధంలాగా పట్టుకున్నారు వాళ్ళని. సో ఫర్ మీ రాదర్ దెన్ దట్ డాక్టరేట్, మా డాక్టర్స్, దిస్ HK అనే మా బ్రాండ్ అండ్ నాతో అసోసియేట్ అయి ఉన్న ఇన్ని ఫ్యామిలీస్, దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. నేను అది ఒక్కటి తీసేస్తే మీ ఈగో సాటిస్ఫై అవుతుంది అని అనుకుంటే వెల్ అండ్ గుడ్. నేను ఏ రోజు ట్రీట్మెంట్స్ చేయలేదే, ఒక బొటాక్స్ చేశానా, ఫిల్లర్ చేశానా, ఇది చేయలేదు. సో ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ, ఐ ఫీల్ ఐమ్ మచ్ మోర్ దెన్ దట్ doctorate title. We hope God gives you more strength, because women entrepreneurs చాలా తక్కువ ఉంటారు and you build a great empire. సో మీకు ఆ moral strength from Karthik, from celebrities, from friends అందరూ రావాలి. సో మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అయ్యి మంచి సక్సెస్ రావాలని మనసు. థ్యాంక్ యూ. Yes.